పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా గొప్పగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు అలాంటి పార్టీ 3.0 అనేటువంటి ఒక నినాదంతో ముందుకు వెళ్తుంది. అండ్ నేను అనుకోవటం 1.0 అంటే ఎన్టీ రామారావు, 2.0 అంటే చంద్రబాబు, 3.0 అంటే లోకేష్ గారు. ఎక్సలెంట్. ఇప్పుడు ఈ ముగ్గురిని కంపేర్ చేసుకుంటే ఎవరిది బాగుంటుందండి? పార్టీ మీద చెప్తున్నాం కదండి. ఇక లోకేష్ గారు ఎక్సలెంట్ అండి. కాకపోతే కొద్ది చిన్న మాటలు తగ్గించుకుంటే ఎక్సలెంట్ లీడర్ అవుతాడు. కొద్దిగా స్పీడ్ కాకూడదండి. మనం అధికారంలో ఉండం. అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్ కొట్టాలి. దెబ్బ కొడితే ఎదుటోడికి నొప్పి తగలాలి కానీ వాయకూడదు. అలా ఉండాలి. నేను మన కామెంట్లు మొన్న పెట్టాను ఇట్టగా కొన్ని విషయాలు. నేను 5 నెలల నుంచి పార్టీ దూరం ఉన్నాను. ఎందుకు? మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ నాకు మా వెంకటల సంఘంలో నా మీద కేసు పెట్టారు. 57 ఏళ్ళు అయింది, 58 అయింది. నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పా కదండి. మా వెంకటల సంఘుడు, పెద్ద వెంకటల సంఘుడు మేమే అన్ని డొనేషన్లు ఇచ్చి అంతా మేమే చేసాము. మధ్యలో ఏరియా వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేసి ఏదో చేశారు ఇంకొద్దండి, అది దాని గురించి వద్దండి. మన లోకేష్ గారు అండి ఇవాళ నేను చూస్తే యువతికి కావాల్సిన వాడు లోకేష్ గారు అండి. ఎక్సలెంట్ లీడర్ అండి. ఇవాళ అన్ని దేశాలు వెళ్తే ఆయన నేను చూస్తానండి, ఫాలో అవుతానండి, ప్రతి ఒక్కటి ఫాలో అవుతాను. అన్ని దేశాలు వెళ్తే ఎంత గౌరవంగా ఉంటారు, రిసీవ్ చేసుకుంటారో తెలుసా అండి. రిసీవ్ చేసుకోవటం ఒక గొప్పతనం అండి. నేను వెళ్తే అన్న నేను వస్తున్నాను అనేది వేరు, అన్నా నువ్వు రాని అనేది వేరు. ఆ గౌరవం ఎలా ఉంటుందంటే సస్యశాలం అంటారు దాన్ని. ఎంతో ఆనందంగా ఉంటుంది. నువ్వు వస్తే మా ఇంటికి వస్తే ఎంత ఆనందం అన్నట్టు ఉంటుంది. అలాగుంటుంది. వాళ్ళ దేశాలు వెళ్తే లోకేష్ గారి స్పీచ్ కానీ లోకేష్ గారి తెలివితేటలు కానీ అంత ముద్రయ్యారు. నేనేదో బాగా ఒక పుష్పం ఎలాగైతే చూస్తే ఆనందంగా ఉంటుందో, ఒక తేనె మకరందం ఇట్ట నాగితే ఎంత ఆనందంగా ఉంటుందో లోకేష్ గారి గొప్పతనం అదండి. కానీ ఎందుకు సార్ మీ పార్టీలో అంటే ప్రస్తావించాలి, ఎందుకంటే 3.0 అని కొత్త నినాదంతో వెళ్తున్నారు. పాత కార్యకర్తల్ని వదిలేసి కొత్త కార్యకర్తల వైపు వెళ్ళటం మంచిదే, కానీ సీనియర్లు దూరం అవుతున్నారు పార్టీకి అనేది వినపడుతుంది. 100% అండి అది. ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎవరు కావాలంటే, ఇంకా మీరు ఎవరు కావాలంటే దొంగలు దోపిడీ చేసేవాళ్ళు కావాలండి. మాలాంటి నాయకులు అవసరం లేదు. ఇంకప్పుడు కష్టపడేటప్పుడు నాలాంటి నాయకుడు చించుకొని దెబ్బలు తిని ఎన్నో ఇదవుతాం. గెలిచిన తర్వాత ఈ భూమి ఆక్రమించుకోవాలి, వారి దగ్గర గది కడితే దాని దగ్గర డబ్బులు వసూలు చేయాలి, ఈ స్థలం కబ్జా చేయాలి, వాడు ఏదైనా అట్లాంటి కావాలి. ఇప్పుడు డబ్బులు వసూలు చేసేవాడు కావాలి. అట్లాంటి కావాలన్నప్పుడు నా బోటుడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. నాలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నాలాగా కష్టపడితే శ్రీమన్నారాయణ సత్య పంచభూతాల షష్టిగా చెబుతున్నాను, ప్రజలు అడిగితే చెబుతారు. వాళ్ళు కూడా అలా కష్టపడలేదండి. రోజు ఉదయం 8 వెళ్ళి సాయంత్రం 8 దాకా 15-20 చోట్ల స్పీచ్ ఇచ్చేవాడిని. ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ 10 ఎవరిని అడిగినా చెబుతారు. జేసీ నాయకులు అడిగితే చెబుతారు, పోలీసులు అడిగితే చెబుతారు. పోలీసులు అయితే బెత్తరపోయేవాళ్ళు అండి. ఒకసారి అన్నాడు ఓ పోలీసు అమరావతి రాజధానిలో వాళ్ళందరూ తాటి మంది చెప్పించి వాటర్ బాటిల్స్ ఇచ్చి రాజధాని వాళ్ళు వాళ్ళ మీద ఫైర్ అవుతున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మనం మనం చేయాలన్న. వాళ్ళు చిన్న అన్నాడు, అట్టగైతే అన్నాడు, మన ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే ఎవరు కావాలి మీరే నిర్ణయించుకోండి అన్న పోలీసులతో. వాళ్ళు అన్నారు, ఏంటి సార్ మీరు ఎంత ఇదిగా మాట్లాడతారన్నారు. మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మీకు జీతాలు వస్తాయా? వ్యవస్థ నాశనం అయితే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళ మనసులు మనం బాధ పెట్టకూడదు. నీకు డబ్బు 10 రూపాయలు కావాలంటే నా దగ్గర డబ్బు ఉంటే తీసుకోవాలంట, లేదంటే వాడి అమ్మంట. దీనికి దానికి ఎంత తేడా చూసుకో. వాళ్ళు ఆగిపోయి లాస్ట్కి సైలెంట్ అయ్యి నేను ఇట్లా లాగుతుంటే వాళ్ళు ఇట్లా మోకులు అడ్డం పెడితే నేను ఇట్లా లాగేవాళ్ళు. వాళ్ళు నవ్వేవాళ్ళు, సార్ పక్క పెడతారని. చిన్న అడిగాను పులిసి కానీ, ఏం సార్ అట్ట మాట్లాడారు అన్నాడు. అన్న తర్వాత నా బండి మీద ఒక అతను వచ్చాడు. నాగులు గారు, నేను మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇందాక మనం కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాం. కార్యకర్తలు పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నారు. 1000%. మీరు చంద్రబాబు అరెస్ట్ సమయంలో మీరు చూపించినటువంటి పోరాటం కానీ తెగువ కానీ, అసలు దేవుణ్ణి ఎందుకు అరెస్ట్ చేయాలనేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు నేను పార్టీకి దూరంగా ఉంటున్నాననేటువంటి పరిస్థితి వచ్చాడు. ఏంటి ఈ జర్నీ, ఈ 2 సంవత్సరాల జర్నీలో ఏం జరిగింది? గతంలో తెలియదండి నాకు, ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి 5 ఏళ్ళు వెళ్ళారండి ప్రజల్లోకి.
ప్రజల్లోకి వెళ్తే నేను చిన్న మాటలు రెండు ఇచ్చానండి. ఒకరికి స్థలానికి దారిపిస్తాను. కొలికిపూడి శ్రీనివాస అక్కడ నాకు చాలా మంది ప్రతి భారీ ఎత్తున కొనేవాడికి అక్కడ నాకు కొలికిపూడి శ్రీనివాస అక్కడ నా ఏరియాలో మొత్తం ఫోన్ చేసి కొలికిపూడి శ్రీనివాసరావుని గెలిపించండి, నీకు దారిపిస్తాను నీ పొలానికి అన్నా. ఎక్కడ? తిరువూరు. అది చేయలే. రెండోది ఒక అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తాను. నా కొడుకు అడగలేదండి. ముందు ఎతటోడికి పని చేస్తే నా పార్టీ నిలబడేది. నేను ముందు వాళ్ళకి పని చేద్దామంటే నిలబడితే వాళ్ళు మా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్తే ఒక అతను నన్ను చెప్పి రావాలన్నాడు. నన్ను అడిగి రావాలయా నువ్వు ఆఫీస్ కాడికి అని అన్నాడు. అసలు నాలో ఒక్క 2% కష్టపడినా వాళ్ళ కాళ్ళు కింద దూరేంత 2% చాలు. నా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, నాలాగా స్పీచ్లు ఇచ్చినా, నాలాగా పనిచేసినా 2%. అట్లాంటి వాళ్ళు అక్కడ రాజ్యాలు వెళ్తున్నారు. ఎమ్మెల్యేల ఆఫీస్ కాడ, మా పత్తిపాడు ఎమ్మెల్యే ఆఫీస్ కాడ నా మీద కేసు పెట్టారు. నా ఫ్రెండ్స్ మీద కేసులు పెట్టించారండి. నేను ఓటు నిన్ను అడిగాను, నీ మీద కూడా కేసు పెట్టించారండి. నిజాయితీ పరుడండి అతను కూడా. ఇప్పుడు ఫోన్ చేశారు, అతని పేరు ఆయన నాకు ఏది నగర్ గారు మీ ప్రభుత్వం ఇదేనా అని అడిగాను. ఈ అమ్మటే రాజీనామా యూనిట్ ఇన్ఛార్జిగా చేశానండి. బిఎల్ యూనిట్ ఇన్ఛార్జిగా చేసి యూనిట్ నెంబర్ 50 రాజీనామా చేసేసాను. పార్టీ చేయలేదండి, యూనిట్ చేసేసి కొద్దిగా సైలెంట్ గా ఉంటా వస్తున్నాను. మధ్యలో పార్టీ మన మల్లికార్జున అనే అబ్బాయి ఉన్నాడండి. మరి మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళచ్చు కదా. ఎవరండి, నేను అక్కడికి వెళ్తే వడపలకరెత్తునండి. ఒక ఆయన వెళ్తే అక్కడికి వెళ్తే అవమానపరండి. మల్లికార్జున అనే అబ్బాయిని అక్కడికి చెబుతాడు, సార్ నేను లోకేష్ గారిని ఒకసారి చూడాలి సార్ అన్న. చూడాలంటే గివి సార్ దాన్ని ఏమంటారండి, అది మా దాంట్లో లైన్లో ఇల్లు అక్కడ ప్రజా దర్బార్కి వెళ్ళు. ప్రజా దర్బార్లో నువ్వు వెళ్ళి ఆయన కలవన్నాడు. ఏంటి సార్ నేను గెలిచేది, నా ఎలివేంటి సార్ మీరు, నేనంటే మీరు ఏదో అనుకుంటున్నారు. నేను 82 నుంచి పార్టీలో ఉన్నాను సార్ అన్న. నేను పార్టీ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. నేను ఇంకా వెళ్ళి నిలబడాలా? 5 ఏళ్ళు ఎన్నో అవమానాలు పడి నేను ప్రాణంగా పెట్టా. రోడ్డు మీద వెళ్తే ఏ కారు గుద్దిద్దో, ఏ బస్సు గుద్దిద్దో, ఏం తెలియదో నాకు తెలీదు. చచ్చిపోతే పర్లా, కాళ్ళు చేతులు ఇరిగితే నా పిల్లలు చూడరు. అయినా తిరిగా. అయినా నువ్వు నన్ను ఇంకా నిలబట్టలేదు. నాకు లెటర్ రాసింది నన్ను. కాదు అన్నాడు. వద్దు, ఆయన ఏదేదో మాట్లాడండి అన్నాడు. వదిలేసాను అక్కడికి. అవమానం. రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పార్టీకి పనిచేశాడంట. అది ఆయన చదువుకున్నాడంట. ఆయన కలిసి నీలాంటి వాడి ఆఫీస్ మీటింగ్ చెప్తే చాలా బాగుంటుందండి అన్నాడు. రమేష్ గారు అని ఉంటాడండి. రమేష్ గారు కలిసి నాతో, రమేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ ఆయన ఇద్దరు, నీలాంటి వాడు ఉంటే చాలాయా, మా ఆఫీస్ సస్యసేవలు అవుతాయి, ఎవడో వైసీపీ వాళ్ళు వచ్చి ఇక్కడ రాజ్యం వెళ్తున్నారా అని అన్నాడు. మీ పార్టీలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళ ప్రభావం హవా ఎక్కువైందా? ఇప్పుడు కొద్దిగా ఏది ఒక 2-3 నెలల నుంచి మా నోర్లు కొద్ది చండాలం వస్తున్నాయి మా పార్టీ. నేను చూస్తున్నానండి 4 నెలల నుంచి నిజం చెప్పాలంటే 4 నుంచి వీళ్ళు కావాలని ఎదిరించి కొట్టించుకుంటారండి. మా వాళ్ళు కావాలని ఎదిరించి కొట్టించుకుంటారు. వాయిస్ మనం ఎక్కడైతే ఏ మాట మాట్లాడాలో ఆ మాటే మాట్లాడాలి. ఎగస్టాలు మాట్లాడి రెచ్చగొట్టి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. నువ్వేమన్నా రెచ్చిపోతున్నావు. నిన్ను రెచ్చగొడితేనే కదా నీ ఏదేదో సోది మాటలు మాట్లాడతావు. బూతులు మాట్లాడాలంటే నిన్ను రెచ్చగొట్టారు. నువ్వు మాట్లాడుతా ఉండవు అసెంబ్లీలో కానీ మీరు కానీ వాళ్ళందరూ. రెచ్చగొట్టడం కాదు నేను అంటుంది, వైసీపీ నుంచి వచ్చిన మీ టీడీపీలోకి వచ్చినటువంటి వాళ్ళు నాయకులు మీ మీద పెత్తనం చేస్తున్నారు, టీడీపీ కార్యకర్తలు అందుకే ఆవేదన చెందుతున్నారు అంటారు. వాస్తవమేనా? అది నిజమేనండి. చాలా మంది నాతో పార్టీ ఆఫీస్ కాడికి వెళ్తాగా, అన్న వైసీపీ వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారన్న, మనం ఇంకెందుకన్నా పార్టీ కోసం చేస్తున్నాము. పోయినసారి ఏం చెప్పాడు లోకేష్ గారు, ఏం చెప్పాడు, మీకెందుకు నేను ఈ తర్వాతసారిగా కష్టపడిన కార్యకర్తను గుర్తుపెట్టుకుంటాను అన్నాడు. ఏం లేదు, పార్టీ గెలిచిన తర్వాత దాన్ని తూచి అంటారు. అది వాళ్ళు చేసిన పని. నాలాంటి కార్యకర్తను పిలిచి ఎప్పుడైనా ఏంటి పరిస్థితి అని అడిగారు? నేను చెబుతున్నా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నాలా కష్టపడి ఒక ఛాలెంజ్ చేస్తానని చెబుతున్నాను.